హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏంటంటే ఈ శ్రీనివాసరావు నాకు ఐస్ ఇప్పించాడండి బాబోయ్. కోట శ్రీనివాసరావు నాకు ఐస్ ఇప్పించాడండి. చూడండి, ముందు 10 రూపాయలది బాక్స్ ఇప్పించాడు. నువ్వు అన్నానండి ఐస్ ఇప్పించమంటే ఇది ఐస్ ఇప్పించాడు. వాడు ఆయుర్వేదికలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఆంటీలు ఎంట పడాలండి. ఓకే, ఎక్కడున్నాను నేను చెప్పుకోండి. కృష్ణకాంతి పార్కు దగ్గర ఉన్నానండి. పొద్దున్న నుంచి షూట్కి వెళ్ళానండి అనుకోకుండా. వెళ్తే పొద్దున్న నుంచి పరుగులు పెట్టడం నిన్న కొంచెం ఏడ్చానండి. అందుకు బాధ కలిగింది. ఆ బాధకి నా గొంతుకు పోయిందండి. చాలా బాధ అనిపించింది. ఏంటంటే మా చెల్లి నా తర్వాత 6 ఎక్క చెల్లి అంటే నా తర్వాత చెల్లి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన అందరూ 2-3 అన్నారు. అందరినీ పిలిచి నీ కూతురు ఎందుకు పిల్లలేదు అని నన్ను అడిగారండి. నాకు వాళ్ళు ఎదురుగుండా బాధ రాలేదు, కానీ ఇంటికి వచ్చాక నాకు చాలా బాధ అనిపించిందండి. ఏడ్చానండి. ఆ పక్కన సాహిత్యం మాట్లాడుతుంటే అన్నింటికి ఇలా అన్నాను, కానీ కళ్ళ నీళ్ళు దించుకుని ఏడ్చాను. అందుకో తెలియదు ఎందుకో తెలియదు కంఠం కొంచెం పోయిందండి. చాలా బయటికి తిరగకుండా ఉండలేదు. సాహిత్యం వచ్చిన కంటే 4 నెలల నుంచి కూడా బయటకు తిప్పుతున్నాడండి. ఆ తిప్పడం అలవాటు అయిపోయింది. ఎవరు ఇప్పించారు ఐస్ నీకు? కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు కాదు, నా పేరు చెప్పు. సాహిత్యం. సాహిత్యం అంట. నేను ఇప్పించిన అనగానే నోట్లో నుంచి మాట రాట్లా కనకానికి. అదండి, అందుకు బాధ కలిగింది. చాలా ఏడ్చాను. అందుకు ఎందుకు ఆ బిడ్డ అలా చేసిందో నాకు తెలియట్లేదండి. అందుకనేసి నాకు ఏడిస్తే బాధ పోతుంది. అందుకని బస్సులోనే ఏడ్చండి. ఈ పిచ్చోడు చూడలేదు నా కళ్ళ నీరు. అంటున్నానండి. ఏంటో అంటున్నావు అని అన్నాడు, కానీ ముఖం చూడలేదు. ఓకే, నాకు బాధ పోయిందండి. ఏంటో కన్నబెట్టి ఎంత ప్రేమగా అల్లరి ముద్దుగా చూశాను. ఎదవ ఏంటి ఇలా తయారైంది, నా మనసు చాలా బాధపడుతుందండి. ఏం చేయనండి, ఒక జీవితం అంతే. కానీ నాకు అనేది దేవుడు సాహిత్యం ఇచ్చాక 4 నెలల నుంచి కూడా నేను చాలా నవ్వుతూ ఉంటున్నానండి. చాలా ఆనందంగా ఉంటాను. కానీ వాళ్ళు అలా అడిగినందుకు నాకు చాలా బాధ అనిపించింది. అందుకు ఏడ్చాను. బెంగపోయిందండి. మరి నేను అంత తప్పు ఏమీ చేయలేదండి. ఎవరిని ఉంచుకోలేదు, ఎవరిని పెట్టుకోలేదు, ఏం చేయలేదు. మరి ఎందుకు ఆ బిడ్డకి పాపముచ్చుడు పోలే అల్లుడు ఉంటే అల్లుడి మీద తోసేసింది. అల్లుడు పైకి వెళ్ళిపోయాడు కదండి. మరి ఎందుకు దానికి అంత కక్ష నామే కట్టిందో నాకు అర్థం కాదు. నేను ఇంకా కక్షమంతురాలంటే తెలుసా. మంచిగా ఉంటే ప్రాణం ఇస్తా, లేదు అంటే నువ్వెవ్వరు రోడ్డు మీద అడుక్కన్నా తింటాను, కానీ నేను సాయం అడగనండి. అంత కోపం ఉండి నాకు. మా నాన్నగారికి కూడా ఎక్కువ కోపం. ఎవ్వరి జోలికి వెళ్ళేవారు కాదు. ఏమన్నా అంటే మాత్రం పైనుంచి కింద చర్మం తీసేసేవారు ఒక్కొక్కళ్ళే, తెలుసండి. అలాంటి మనస్తత్వం అండి నాకు. ఊర్లండి దానికి ఏ ఉద్దేశం ఉందో. అందుకు పొద్దున వెళ్ళిపోయానండి 5ంటికి. ఇప్పుడు వచ్చాను, గమ్మున స్నానం చేసి హ్యాపీ అండి నైట్ చేసుకున్నాను. అందుకని ఒకసారి ఒక్క రౌండ్ అలా తిప్పమ్మా అంటే ఐస్ ఏం కావాలని అడిగాడు. ఈ బాబు ఇవాళ ఎవడో పోతాడు అనుకున్నానండి. ఇదిగో ఐస్ ఇప్పింది. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎప్పుడు అలా పూర్వకాల షర్ట్లో వేసుకుంటాడండి. చూడండి ఎలా ఉన్నాడు. అవసరం ఉంటారా? అయినా సరే ఆంటీలు అబ్బబ్బబ్బబ్బ తెగ ప్రేమించేస్తున్నారు. మరి నన్ను ఎవరు ప్రేమించట్లేదండి. ఎవరు కూడా అసలు అంకులు ప్రేమించట్లేదు, అబ్బాయిలు ప్రేమించట్లేదు. ఏం చేయని చెప్పండి. కనకానికి ఐస్ నేనే ఇప్పించానండి. కనకానికి ఐస్ నేనే ఇప్పించానండి. నేనే ఇప్పించా కదా. రోజు బాధపడుతుంది. సాహిత్యం ఏమన్నా ఇప్పించు నేనే ఇప్పిస్తున్నా రోజు అన్నది. ఈరోజు కనకం కోసం ఐస్ ఇప్పించా. ఎన్నిసార్లు చెప్తావు? ఐస్ కాదు ఇది, కుల్ఫీ. ఏంటిది ఇది? ఐస్ కదా. ఐస్ కాదు ఇది. ఏంటిది ఇది? కుల్ఫీ. కుల్ఫీ అంటారా? ఏమంటారు? కుల్ఫీ కాదు, కుల్ఫీ. మాట్లాడకు. నాకు రాదు అస్సలు. అలాగే కూడా మాస్టర్ కూడా బషీర్ అనేసి అందరూ వచ్చినప్పుడు అందరూ చెప్పుకోండి. నమ్మక రాదు నచ్చండి. ఈ పక్కన పన్ను ఊడిపోయింది, ఎవరన్నా ఇస్తే 3000 పన్ను పెట్టించుకుంటాను, లేకపోతే ఎలాగ ఉంటాను. 3000 ఎక్కడ పెట్టనండి నేను, చెప్పండి.
ఇవాళ కష్టపడి ఎండలో పరిగెట్టానండి నేను సూట్లోని, అలా అలసిపోయాను. అందుకు ఒకసారి అలా తిప్పమ్మా అన్నాను, తీసుకొచ్చాను కృష్ణపతి పార్క్ దగ్గరికి. తెలుసండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, అక్కడ రికార్డింగ్ అవుతుందో లేదో చూసుకోండి ముందు. అదిగో ఓ కళ్ళు బాగానే కనిపిస్తుంది. అయితే నా 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 తర్వాత చెల్లెలు కూడా ఒకటి బాధపడే విషయం చేసిందండి. సాయంత్రం వరకు ఉందాము అనుకున్నాను. మేము పేరెంట్ కాడికి వెళ్తాము, గమ్మున భోజనం చేస్తే మీరు వెళ్తే అన్నది. చూసారా, తప్పు కదండి, నేను అక్కను కదా. 5 ఏళ్ళు అయిందండి నేను దాంతో మాట్లాడితే. వాళ్ళు వెళ్తే తాళం వేసి బయటికి వెళ్తాం అన్నది. అప్పుడు గమ్మి చేప ముక్కలు బాధపడుతుంది తిన్నే అంటే అనేసి వాడికి మాత్రం ముక్కమే ముక్క 5 ముక్కలు వేసేసింది. నాకు 2 ముక్కలండి, 2 ముక్కలు సొంత అక్కని నేను 2 ముక్కలు పెట్టిందండి అక్కడ. నేను కూడా ఎక్కువ తిన్నండి. ఈరోజు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? స్నానం చేసాక ఎందుకు వేసుకోవాలనిపించింది ఈరోజు? స్నానం చేసాక హ్యాపీగా పడుకుంటాను. ఓకే, సాయంత్రం పూట వేసుకుంటాము. పొద్దున పూట కనకం చీరలు కట్టుకుంటుందండి, సాయంత్రం పూట డ్రెస్సులు వేసుకుంటుందండి. కనకం వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ చెల్లెలు హీరోయిన్లా ఉందండి. అసలు ఎంత పెద్ద హీరోయిన్లా ఉందంటే పెద్ద హీరోయిన్, అసలు తెల్లగా ఉంది, చాలా బాగుందండి. కనకం ముఖం సోడా బుడ్డి అద్దాలు చూడండి ఎలా పెట్టుకుంది. వాళ్ళ చెల్లెలు ఉందండి బాబు, ఎంత అందంగా ఉందో తెలుసా అండి. వా బా 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 బా, అసలు చెప్పడానికి మాటలు సరిపోవండి. చూసారా, నా అంత అందగత్తి హైదరాబాద్లోని అమెరికాలోని ఎక్కడా లేదండి. అదే నేను మురిసిపోతానండి అంతే. ఏమనుకుంటుంటే ఏం మాట్లాడినా సరదాగానే మాట్లాడతాను. ఓకే, పడిపోయిందా? పాడేసుకున్నాడండి కింద. తీసుకో ఇంకోటి. డబ్బులు ఉన్నాయి, చిన్న ముక్కే కదా. చిన్న ముక్కేలే మరి అక్కర్లేదులే, మాట్లాడు వీడియోలో. చిన్న ముక్క పాడేసాను చూస్తున్నట్టు. చిన్న ముక్క పడిపోతే బాధపడిపోతుంది. స్టార్టింగ్లో కనకానికి 70 రూపాయలు పెట్టి కొనేవాడిని. ఈ మధ్య పంపించట్లా. కానీ 5 రూపాయలు ఎప్పుడు కూడా 5 70 కొనండి. 20 రూపాయలు కొంటే కానీ రేట్ ఎంత పెడతామో అంత టేస్ట్ ఉంటుందండి. నీ లేవులు ఎంత, నా లేవులు ఎంత? మన తిండి 10 రూపాయలు, లేవల్ 10 రూపాయలు 20 రూపాయలు తప్పండి. అది తిండి దగ్గర లేవులు అని అనుకో. 1000 100 వచ్చేస్తా ఉంటే మనం కొనుక్కొచ్చండి. పింగులు ఏమీ రాందే 70 రూపాయలు 5 సంవత్సరం అంటారా? చెప్పండి. ఓకేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే.